యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలకు శ్రీకారం చుడుతున్నారు మంత్రి నారా లోకేష్. అందులో భాగంగా ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చనున్నారు. రేపు బంగారుపాళ్యం డయాలసిస్ సెంటర్ను ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించిన యంత్రాలు, పడకలు, ప్రత్యేకమైన నీటి శుద్ధి పరికరాలు ఏర్పాటు చేశారు. యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలకు శ్రీకారం చుడుతున్నారు మంత్రి నారా లోకేష్. అందులో భాగంగా ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చనున్నారు. రేపు బంగారుపాళ్యంలో డయాలసిస్ సెంటర్ను ప్రారంభించనున్నారు నారా లోకేష్. అందుకు సంబంధించిన యంత్రాలు, పడకలు, ప్రత్యేకమైన నీటి శుద్ధి పరికరాలు ఏర్పాటు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. వరలక్ష్మి, చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంలో ఈ రోజు నారా లోకేష్ పర్యటన ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు బంగారుపాళ్యానికి నారా లోకేష్ చేరుకుంటారు. అనంతరం రేపు ఏదైతే యువగలం పాదయాత్రలో చేసిన మొదటి హామీని నెరవేర్చుకునేందుకు బంగారుపాళ్యానికి వస్తున్నాడని చెప్పుకోవచ్చు. అయితే కుప్పంలో ప్రారంభమైన యువగలం పాదయాత్ర బంగారుపాళ్యానికి 100 కిలోమీటర్లు చేరుకోవడంతో అక్కడ శిలాఫలకాన్ని కూడా అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ అరగొండ, అదేవిధంగా కుప్పము, పూతలపట్టు ప్రాంతాల్లో ఎక్కువగా డయాలసిస్ పేషెంట్లు ఉంటారు అనేసి వినతులు అందుకోవడంతో అయితే మొదటి హామీగా ఏదైతే బంగారుపాళ్యంలో ఈ డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి అప్పట్లో హామీ ఇచ్చిన నారా లోకేష్ అదే విధంగా ఈ రోజు ప్రభుత్వం 100 రోజులు ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 100 రోజులు కావడంతో ఒకసారిగా మొదటి హామీని నెరవేర్చుకునేందుకు బంగారుపాళ్యానికి ఈ రోజు నారా లోకేష్ చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ కావచ్చు, అదేవిధంగా అందరి అధికారులతో చర్చించి ఎక్కడైతే ఈ డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా సూచించారు. ఈ నేపథ్యంలోనే బంగారుపాళ్యంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ కి ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే అన్ని పరికరాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు సాయంకాలం నారా లోకేష్ బంగారుపాలెం చేరుకుంటారు. రేపు ఉదయం ఈ ఏదైతే యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మొదటి హామీని ఈ 100 రోజుల ప్రభుత్వంలో నెరవేర్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలకు శ్రీకారం చుడుతున్నారు మంత్రి నారా లోకేష్. అందులో భాగంగా ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చనున్నారు. రేపు బంగారుపాళ్యంలో డయాలసిస్ సెంటర్ను ప్రారంభించనున్నారు నారా లోకేష్. అందుకు సంబంధించిన యంత్రాలు, పడకలు, ప్రత్యేకమైన నీటి శుద్ధి పరికరాలు ఏర్పాటు చేశారు.